డైలీ టేస్ట్ ది డైలీ. పెట్టుబడుల్లో ఏపీనే నెంబర్ 1. నోరేసుకొని పడిపోయేవాళ్ళు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని పెట్టుబడులు తెచ్చాం అన్ని పెట్టుబడులు తెచ్చామని చెప్పేసి కూటమిలోని నాయకులు చెబుతుంటే చాలామంది ఎటకారంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. సరే, నిజంగా అందులో అబద్ధాలు లేకపోతే కట్టుకథలో ఉన్నాయి అనుకోండి, సహజంగా వాళ్లే కాదు నేను కూడా గట్టిగానే మాట్లాడతా. అయితే ఇక్కడ కొన్ని సంస్థలు ఉంటాయి, అది కూటమి వాళ్ళు పెట్టుకున్న సంస్థ, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్న సంస్థ, లేకపోతే ఇంకో పెయిడ్ సంస్థ కాదండి. కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు ఇచ్చిన ప్రాతిపదికను చూస్తే ఒక్కొక్కరు నోరు ఎలా పెడతారు. ఎవరంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తే ఏడ్చేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి రాకుండా ఉండాలి అని కోరుకునేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో యువత ఉద్యోగాలు రాకుండా అలాగే ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం ఎదురు చూడాలని కోరుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వార్త ఒక చేదుగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఒక సంస్థ, ఇంతకీ ఏంటి ఆ సంస్థ, ఏమని ఇచ్చారో తెలియజేస్తాం మీకు. సో ఫోర్బ్స్ FORBES అనే సంస్థ ఏపీ లీడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, షేర్స్ ఆఫ్ మేజర్ స్టేట్స్ ఇన్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్లు అంటే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఆకట్టుకోగలిగింది దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల కంటే అనేది ఈ సంస్థ యొక్క సారాంశం. సో వాళ్ళు ఇచ్చింది ఏంటి, డేటా ఫర్ ద ఇయర్ 26 అంటే 25-26 అనమాట. అది కూడా ఏంటి ఫర్ ద 3 quarters. ఇక్కడ క్వార్టర్ అంటే 3 నెలలు కదా, సో 3 క్వార్టర్లకు సంబంధించి అంటే 9 నెలలు. సో మొన్న ఏప్రిల్ నుంచి లెక్కేసుకోండి, ఏప్రిల్ 2025 నుంచి సో మార్చి 2026 వరకు ఒక ఏడాదిగా పరిగణిస్తారు ఫైనాన్షియల్ ఇయర్. సో అందులో డిసెంబర్ వరకు ఇప్పుడు వీళ్ళు 3 quartersకి చెప్పింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి 25.3% ఇన్వెస్ట్మెంట్స్, ఒడిస్సాకి 13%, మహారాష్ట్రకి 12.8%, తెలంగాణకి 9.5%, గుజరాత్కి 7.1%, తమిళనాడుకి 4.9%, రాజస్థాన్ 4.3%, ఛత్తీస్గఢ్ 3.9%, మధ్యప్రదేశ్ 3.2%, ఉత్తరప్రదేశ్ 2.7%, వెస్ట్ బెంగాల్ 2.6%, కర్ణాటక 2.1%, అస్సాం 0.9%, జార్ఖండ్ 0.9%. ఫోర్బ్స్ సంస్థ FORBES ఎవరెవరైతే నోరు వేసుకొని పడిపోతున్నారు చూసారా, వాళ్ళ కోసం చెప్తున్నాను స్పెల్లింగ్ అనమాట. సో దయచేసి మీరు ట్విట్టర్లో అయినా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇది ఎవరో మ్యానిపులేట్ చేసిన రిపోర్ట్ కాదు. సో 25.3% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి మొత్తం మీద 100 మంది వస్తే అందులో 25.3% ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. సో దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నట్లా రానట్లా చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి మరి గట్టిగా మాట్లాడుతున్నారు చూశారు, వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు మాట్లాడారంటే ఓకే, రాజకీయపరమైన విధానంలో వాళ్ళు అధికార పార్టీని నిలదీస్తూ ఉంటారు కాబట్టి సరే అబద్ధమో ఏదో ఒకటి ముందు మాట్లాడుతూ ఉండాలి, రాజకీయంగా సర్వైవల్ కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ఒక మాజీ జడ్జి ఒక ఆయన ప్రెస్ మీట్లు తెగబెడుతున్నాడండి. ఆయన అంతకుముందు ఇదే వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో 24 గంటలు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ పదే జగన్మోహన్ రెడ్డి గారిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసేవాడు. సరే, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల ఒకే గట్టిగానే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే తీరా కట్ చేస్తే ఆయన కూటమిలోని సీట్ల కోసం ఆశించి అలాగే కొంత ముడుపులు కూడా ఎక్స్పెక్ట్ చేసి అది ఎవరో అన్నారని చెప్పేసి ఇప్పుడు వ్యతిరేక గళం విప్పారు. సరే, విప్పడం తప్పేం కాదు. ఈ మాటలు కూడా ఎవరో చెప్పింది కదా, ఆయనే డైరెక్ట్గా ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ చేస్తే, ఒక యూట్యూబ్ ఛానల్ కనుకుంటే ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, నేను ఇంత డిమాండ్ చేశాను నాకు ఇవ్వలేదు అది ఇది అన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇంత మాత్రాన వీళ్ళు డబ్బులు ఇకపోతే నీకు సీట్లు ఇకపోతే వీళ్ళు చెడ్డలు అయిపోతారా? ఆటోమేటిక్గా మొన్న తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు మంచోళ్ళు అయిపోతారా? ఇది ఎక్కడ విచిత్రం అండి. మీరు చదువుకున్నారు, విఘ్నులు, మీరంటే నాకు అభిమానమే. కానీ అది ఎంతవరకు మీరు మంచిని మాట్లాడేంతవరకే అభిమానిస్తారు. మీరు ఏది పడితే అది మాట్లాడితే ఎవరు అభిమానించరు. ఇందాక కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. అదేమిటి అంటే సూపర్ 6లో మీరు హామీ ఇచ్చారు కదా, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, కరెక్ట్ ఇస్తానన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం అనగానే ఇమీడియట్గా అక్కడ ప్లగ్ అండ్ ప్లేగా వచ్చేస్తాయి ఉద్యోగాలు, పెట్టుబడులు. మీరు పెట్టండి పెట్టుబడి ఏదన్నా అక్కడ,
పెట్టుబడి పెట్టి మీరు మీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. అరే పోనీలే వీళ్ళని నిలదీస్తా ఉన్నాడు, పోనీ ఈయన కూడా పెట్టుబడిదారుడే అని చెప్పేసి అనుకోవచ్చు. మనం రూపాయి పెట్టుబడి పెట్టం, మనం ఎదుటి వాళ్ళని ఎంతో కొంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉంటాం. మరలా దానికి తోడు ఇప్పుడు వీళ్ళని అడగడం తప్పని అనట్లా, మీరు ఇమీడియట్గా పెట్టుబడిదారులు రావాలి, ఉద్యోగాలు ఇచ్చేసేయాలని చెప్పేసి ఎలా మాట్లాడుతూ ఉంటారు? ఆ మాత్రం మీకు నాలెడ్జ్ లేదా? ఇప్పుడు ఒక కన్స్ట్రక్టివ్గా ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారు. సో ఇన్స్టెంట్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంకా మాకు రొటేషన్ స్టార్ట్ చేస్తాం, ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం అంటారా? మరి ఎలా మాట్లాడతారు అలాగా? పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడకుండా ప్రెస్ మీట్ అవ్వదు. మరి ఏంటో ఆయన అంటే అంత ఇది, ఆ అక్కసంతా ఎందుకు? ఇప్పుడు ఈయన్ని లెక్క చేయలే వాళ్ళు, లెక్క చేయబోయేసరికి ఇదిగో నేను ఇంతకాలం ఇంత గట్టిగా మాట్లాడితే నన్ను పట్టించుకోరా, నాకు సీట్లు ఇవ్వరా, నేను అడిగిన దానికి నా డిమాండ్లు నెరవేర్చరా అనే అక్కస. దానివల్ల మీ విలువే పోతుంది కదా ప్రజల్లో. అంత మాత్రాన గుర్తుండకుండా ఎలా పోతారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్న విధానంలో? పైగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పులు తీసి చూపించారంటే ఈయన చెప్పులు చూపిస్తున్నాడు. ఇక ఆయన చెప్పులు తీస్తే ఈయన కూడా షూలు తీస్తారా? ఆయన తీసిన పరిస్థితి ఏంటి, ఎందుకు తీశారు, ఎంతకాలం ఎంత ఇరిటేట్ చేస్తే ఏ రకంగా మాట్లాడితే ఆయన బర్స్ట్ అయ్యారు, ఇక అవేం ఉండవు. ఆయన అప్పుడు అన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు అనేస్తూ ఉంటాడు. ఇది ఆయన యొక్క వ్యవహార శైలి. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంటు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు, లోకేష్ గారికి ఉన్న పట్టుదల, వీటన్నిటి సారూప్యమే కదా ఆ పెట్టుబడిదారులు రావటం కానీ, మరి ఎంఓయూలు కుదుర్చుకోవడం కానీ. ఇవాళ ఫోర్బ్స్ సంస్థ 25.3% ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని చెప్పేసి బ్రహ్మాండంగా రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు వాళ్ళు? వాళ్ళకే పని పాట లేదా? పోనీ వాళ్ళగా చంద్రబాబు నాయుడు గారు భక్తులా రిలీజ్ చేయడానికి, లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులా? మరి ఎందుకు ఇలాగా వేరే వేరే సంస్థలు కూడా మన రాష్ట్రం గురించి అంత గొప్పగా చెబుతూ ఉంటే, మన రాష్ట్ర పౌరులు అయ్యుండి మన రాష్ట్రం పైన దుమ్మెత్తిపోయడానికి మాత్రం రెడీగా ఉంటారు. మీ తెలివితేటలన్నీ కూడా రంగరించి వీళ్ళపైన గట్టిగా మాట్లాడటానికి. ఇక్కడ ఎవరికైనా నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతమందికి అన్యాయాలు జరిగినప్పుడు ఏ రకంగా మాట్లాడారు? ఏది స్టూడియోలో కూర్చొని మాట్లాడతామనే కాదు, రోడ్డు మీదకి వచ్చామన్నా గట్టిగా పోరాటాలు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రోడ్లపైకి వచ్చారు, మాట్లాడారు, చివరికి ఆయన కేసులు పెట్టించుకున్నారు. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు ఆయన పైన అంగళ్ళలో. నారా లోకేష్ గారిని అయితే స్టూల్ లాక్కున్నారు, మైకు లాక్కున్నారు, మాట్లాడనీకుండా అడ్డగోలుగా తిరిగారు, బెదిరించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారు సరాసరి నడు రోడ్డు మీద పడుకోబెట్టేశారు. అవన్నీ మర్చిపోయారు. ఇవాళ వచ్చేసి యువత మీకు నిలదీయాల్సిన బాధ్యత లేదా అంట. ప్రజలకు అన్నీ తెలుసు, దేనికైనా సరే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మేము నెరవేర్చేసామని చెప్పేసి అనట్లేదే, మేము ప్రయత్నాలు చేస్తానే ఉన్నాం, పెట్టుబడిదారులను ఆకట్టుకుంటున్నాము, వీలైనంత వరకు అవి గ్రౌండింగ్ అయ్యేలాగా చూస్తాము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, తద్వారా యువతకు ఉపాధి కల్పించగలుగుతాము అనే నమ్మకంతో వాళ్ళు ఆ పెట్టుబడిదారులను ఆకట్టుకుంటూ ఉంటుంటే, ఈ రకమైన ధోరణిలో విమర్శలు గురిపిస్తూ ఉంటే ఏం చెప్పాలండి? వైసీపీ వాళ్ళే ఇంకా బెటర్గా ఉన్నారేమో బహుశా, ఈయన మాత్రం ఆగనే ఆగట్లా. మరి ఏంటో ఈయనకి మరి అంత ఇది నాకు అర్థం కావట్లా. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ఇట్లా మాట్లాడే వాళ్ళకైతే ఒక చెంపపెట్టని అనుకోవాలి, ఇటువంటి ఈ ఫోర్బ్స్ సంస్థ ఇచ్చిన రిపోర్టును బట్టి. సో ఇక్కడ ప్రజలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీరేదో మేధావులు, మీరు చెబితేనే ప్రజలు తెలుసుకుంటారు అనుకుంటే అది అమాయకత్వం. ప్రజలకు అన్నీ, నీకు నాకు మనందరికీ అన్నా కూడా ఎక్కువ జ్ఞానం ఉంది, వాళ్ళకి ఎక్కువ ఆలోచన ఉంది, ఎక్కువ ముందు చూపు ఉంది, ఒక క్లారిటీతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్రజల్ని మనమేదో ఇవాళ అవేర్నెస్ క్రియేట్ చేసేద్దాం అనుకుంటే పాత రోజులు కాదు ఇవి. పాతకాలంలో రోజులు అంటే ఎలాగుండేవంటే అప్పుడు మీడియా కూడా పెద్దగా ఉండేది కాదు. కాబట్టి ఏదైనా జరిగితే తెల్లారి పత్రికలు రావాలి, అది చదువుకున్న వాళ్ళైతేనే చదువుతారు, చదువులేని వాళ్ళైతే ఒక ఆసక్తి గల వాళ్ళైతే చదివించుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. చదువు ఉన్నా లేకున్నా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, అందరికీ అరిచేతిలో ఉంది. హ్యాపీగా అన్నీ చూసుకుంటున్నారు, దాని ద్వారా అంతా తెలుసుకుంటారు. సో ప్రజలకి అంత ఇదిగా ఎంత రెచ్చగొట్టినా ప్రజలకి అన్నీ తెలుసు. కాబట్టి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ వార్త కూటమి ప్రభుత్వానికి లేదా యువతకి ప్రధానంగా మంచి బూస్టింగ్ అనే చెప్పుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.